మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎద్దుల పోటీలు కేవలం సంప్రదాయ క్రీడ మాత్రమే కాకుండా రైతులకు పశుసంవర్ధక రంగానికి మద్దతును అందించే గొప్ప కార్యక్రమమని మంత్రి అన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీలు వ్యవసాయాన్ని, ఆరోగ్యవంతమైన పశు పోషణను, రైతుల ఆసక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ సంప్రదాయాలను, రైతుల అభివృద్ధిని, పశుసంవర్ధకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ వివరించారు. మొట్టమొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి. శ్రీ లక్ష్మణం చేపల మండలం నంద్యాల జిల్లా కుడివైపు నుంచి కంపైండ్ జతగా 3 సంవత్సరాలు ఎవరు బహుమతి సాధించిన వరుసగా ఒకే రైతు పేరు మీద 3 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ కమల్ ఆల్ టైమ్ రికార్డు. ఎడ్ల పందాల బల ప్రదర్శన నేనే మొట్టమొదటిసారిగా ప్రారంభించింది చేశాను. రాష్ట్రంలో ఇప్పుడు బ్యాన్ చేసినారు. ఎందుకంటే జీవహింస, పశు హింస చేస్తున్నారు కాబట్టి దాన్ని బ్యాన్ చేసి ఇస్తున్నారు. కానీ నేను మళ్ళా మాట్లాడిన తర్వాత అది అధికారులు మాట్లాడి అసెంబ్లీ సమావేశాలు మాట్లాడి దాన్ని కంటిన్యూ చేశాం. అది దీనికి పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం కొన్ని అంశం పెట్టింది. ఎడ్డలు కొట్టకూడదు, దాన్ని ముందు కర్రతో ఏదో ఉన్నాయి కానీ అవి రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభం చేశాం. అప్పుడు ఆ రోజు 5 తులాల బంగారం ఏర్పాటు చేశారు. నేను ఉన్నంత కాలం దాదాపు 1997-98 నుంచి మొదలుపెట్టి 2004 వరకు కూడా 5 తులాల బంగారం ఇస్తూ వచ్చాము. దానికి ఆ రోజు దీనికి కారణం ముఖ్యంగా ఈ కోర్టు చేయడం మన కొట్టాల శివనారెడ్డి గారు, తర్వాత కీర్తిశేషు నారాయణరెడ్డి గారు, కీర్తిశేషు జయచంద్రారెడ్డి గారు, చౌదరి గారు, పుల్లయ్య, మన తిమ్మయ్య, వీళ్ళతో కష్టపడారు. కష్టపడి ఇక్కడ ఎదురు పనులు జరగాల, బాగా సక్సెస్ కావాలని చెప్పి ముఖ్య దృష్టితో ఈ కోర్టును కూడా అలా అలాట్ చేశాం. రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రమంతా ఎదురు పనులు పెట్టడం జరిగింది. అది పెద్ద దీని ఘనత. దీనికి ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు భక్తాగ్రేసులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆదాయం వస్తుంది కాబట్టి మాంజేశ్వర స్వామి చేయడానికి ఈరోజు జరిగింది. నేను కూడా నా ఎన్నికల పద్ధతులతో 25 నుంచి కూడా 22 నుంచి కూడా ప్రతి ఎన్నికలు కూడా మాంజేశ్వర స్వామి దేవాలయాన్ని పూజలు చేసిన తర్వాతనే ఎన్నికలు మొదలు పెట్టేవాడిని. ఆ రకంగా ఇక్కడ సాగుతూ వచ్చింది కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు వాళ్ళ కష్టం ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది కాలతీతమైనారు, వారు స్వర్గస్థులైనారు కాబట్టి వారి ఆత్మకు భగవంతుడు శాంతించాలని చెప్పి ఆ రోజు నేను తీసుకురాకపోతే రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు. ఇక్కడ కోళ్ళ పందాలు జరుగుతూ లేదు కానీ డిస్ట్రిక్షన్ మనకెందుకు ఎదురు పందాలు వచ్చినాయని చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీ చెప్పడం, దానికంతా కావచ్చు పలకడం, నేను ఇక్కడ ఎడ్ల పందాలు స్థాపించడం జరిగింది కాబట్టి చాలా సంతోషం. ఇక్కడికి ఇచ్చేసే భక్తాగ్రేసులు ప్రతి ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.